ఉంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? కంట్రోల్ కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందనమాట. నేను లిస్టు చదువుతాను, ఒక్కొక్కటే తీసి అందులో వెయ్యి. అలాగేనండి అయ్యారు. ఈ నెత్తురు బాటలు రెండు కొనుక్కుందామండి, ఎందుకన్నా పనికొస్తాయి. అది నెత్తురు కాదురా, జాము. ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు, బాంబులు అంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా? తలకు మాసిన కంట్రోల్ కంట్రోల్. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. అన్నా రేనా అన్నా, అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడా కొట్టు. తొడగొట్టుకు బతికేవాడివి సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది, నేను చెప్తాను. వద్దురా. నన్ను చెప్పని. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా రేనా అన్నా అని పిలుచుకుంటాం. అన్నా రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా. నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను. అన్నా 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 అన్నా, నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే.